వార్డులో ఎన్నికల ప్రచారంగా 3వ వార్డు అభ్యర్థి తూర్పాటి రాంబాబు గారికి మా మేడం ఝాన్సీ రెడ్డి గారు మరియు మేమందరం కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. దీంట్లో బాగా స్పందన ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ కూడా ఏం పనులు చేయలేదనే ఒక ఆలోచనతోటి ప్రజలు ఉన్నారు. దాన్ని ఈరోజు నిదర్శనం 3 ఏళ్ళు ప్రభుత్వం, రాబోయే రోజుల్లో 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఉంటారు కాబట్టి తప్పకుండా చేస్తామన్నారు. ఇప్పుడే సోదరుడు ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఒక రాష్ట్ర సెకండ్ ఫేజ్ ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తే నమ్ముతున్నారా అంటే అంతకంటే దౌర్భాగ్యం ఏమి ఉండదు. వారే హౌసింగ్ మంత్రి, వారే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, వారు చెప్పినాక కాదనేది ఉండదు. ఎందుకంటే మీరు ఒకటే ఆలోచించాలి, పొంగులేటి గారు ఇచ్చిందంటే హామీ, వారు హౌసింగ్ మంత్రి కాబట్టి ఆ రోజు ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పేదవాళ్ళకు హౌసింగ్ ఇక్కడ తక్కువ ఉంది, గతంలో హౌసింగ్ లేదు. ప్రతి ఊరిలో వచ్చిన 3,500 ఇళ్లలో ప్రతి ఊరికి 50, 100, 40 ఇండ్లు ఇచ్చినాము. అది లేదని చెప్తే అడిషనల్గా కూడా శాంక్షన్ ఇస్తా అని చెప్పి పొంగులేటి గారు ప్రామిస్ చేసిండ్రు. స్పెషల్గా తొర్రూరు టౌన్లో పేద జనం, చుట్టుపక్కల నుంచి వచ్చి జనం ఇక్కడ బతకడానికి కూలి చేసుకొని బతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్గా ఒక 1000-1500 ఇండ్లు తొర్రూరు టౌన్కే ఇవ్వాలని చెప్పడం జరిగింది. వారు కూడా దానికి స్పందించారు. నెక్స్ట్ ఏప్రిల్లో తొర్రూరు టౌన్కే 1500 ఇండ్లు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం.